మీరు కొత్త నిబంధన గ్రంథంలో చదివితే ఆదాము సాతాను గడికి పడిపోలేదు అని రాయబడి ఉంది. హవ్వ అనేటువంటిది ఆ గొంతు యొక్క స్వరాన్ని గుర్తెరిగి, ఇది యేసు దేవుని యొక్క స్వరము కాదు, అలాగే నా భర్త స్వరము కాదు, మరొకరి స్వరము కనుక ఈ స్వరాన్ని నేను వినకుండా ఉండాలి అనే బుద్ధి జ్ఞానం లేకుండా వెంటనే మాట్లాడడానికి తెగించింది. హల్లెలూయా. మాటలతోటి అయిపోద్దా? అవదు. ఆ మాటలు ఎక్కడికో తీసుకెళ్తాయి, ఆ మాటలు పని చేస్తాయి, ఆ మాటలు ఇంకేదో చేయిస్తాయి. ఇలాగా ఆదాం అవ్వ ఆ సాతానుగాడితో మాట్లాడినంతకాలము కూడా మాట్లాడిన తర్వాత వెంటనే తన వైపుకి లాక్కుంది. ఏదైతే దేవుడు ఆజ్ఞ జారీ చేశాడో ఆజ్ఞ దగ్గరికి వచ్చాడు సాతానుగాడు. ఏంటో ఏమి ఆజ్ఞ జారీ చేశాడు? అవ్వ మనతోటి పాపం చేస్తాడు. అవ్వ ఈ చెట్ల పొలాల్లో, ఈ యొక్క చెట్ల పొలాల్లో, ఈ తోటలో ఏదైనా తినొద్దని మీకు దేవుడు ఏమైనా ఆజ్ఞాపించాడా? అప్పటికైనా పొలకెళ్ళాలి కదా, వెళ్ళగలేదు. చెప్పాడు అందరు చెప్పాడు అనగానే ఏం చెప్పాడు